కొంతమంది ఉల్ఫాగాన్లు, కొంతమంది తలమాసిన బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టేసి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఆ కిషాన్ గారికి షాక్ తగిలిందా లేకుంటే ఆ కిష్టి గారికి ఏమైంది? నీ పక్కన ఉన్నటువంటి కుమార్ కానీ ఆ కృష్ణ ప్రసాద్ అందరూ నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, అన్నా మా కిషాన్ గారికి పిచ్చెక్కిందే, పొద్దున్నలోగానే కేటీఆర్ గారిని జోకుతుందని చెప్పి. ఇది నేనంటున్న మాట కాదు, నీ పక్కన ఉన్నటువంటి నీ అనుచరులు ఓ ప్రెస్ మీట్లో కూర్చొని అంటున్నాడు, ఏమని? తిరుపతి రెడ్డి గారిని, కొండల రెడ్డి గారిని, కిషన్ రెడ్డి గారిని కోస్తే డబ్బులు వస్తాయంట. అరే కిష్టిగా, అది పక్కన పెట్టు. 10 సంవత్సరాలు అక్రమంగా సంపాదించిన డబ్బు నువ్వు ఎవరైతే భజన చేస్తున్నావో కేటీఆర్ వారి యొక్క సమీప బంధువు జోగినిపల్లి సంతోష్ రావుని కోసి వస్తాయి. జోగినపల్లి సంతోష్ రావుని పోయి నువ్వు ఎన్ని ముక్కల్లో కోస్తావో కోసుకో క్రిషాంత్. అప్పుడు వస్తే 10 ఏళ్ళు వారు దిగమింగిన సొమ్మంతా. పిచ్చి మాటలు మాట్లాడతావు, పిచ్చి వేషాలు వేస్తావు. నువ్వెంత, నీ బతికెంత, నీ లెక్క ఎంత, నీ పత్రం ఎంత, అసలు నీ స్థాయి ఏంది? అటు బాబు మోహన్కి ఇటు బ్రహ్మానికి మధ్యలో ఉంటావు నువ్వు. నీ లెక్క ఏంద్రా బాబు? జబర్దస్త్లో ప్రోగ్రాం చేసుకొని కొంతమంది స్టార్లు అయిపోయినారు, యాక్టర్స్. వారికి తగ్గకుండా యాక్ట్ చేస్తున్నావు నువ్వు, చెయ్యి, మంచిదే. కానీ రేవంత్ రెడ్డి గారి కుటుంబం దగ్గరకు వచ్చి చిల్లర మల్లరగా మాట్లాడితే కిష్టిగా నీ వీపు ఎర్రగా అయిపోతుంది బాబు. నీ చెంపలు చల్ల 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 పలుగుతాయి. నువ్వు భజన చేయి, నీ కేటీఆర్కి భజన చేయి, నువ్వు హరీష్ రావుకి భజన చేయి, నువ్వు పూజించే మీ కేసీఆర్ భజన చేసుకో. కానీ రేవంత్ రెడ్డి గారి కుటుంబం గురించి చిల్లర మల్లరగా మాట్లాడితే తమ్ముడు కిషాన్, ఇక నెక్స్ట్ టైం నీకు చెప్పడం ఉండదు, ఇక చేతల్నే ఉంటుంది అంతా. నీకు సలహా ఇస్తున్నా, పోయి కూర్చో, కేటీఆర్ దగ్గర కూర్చో. ఆ హ్యాపీగా ఉంటారు సంతోష్ రావుని కింది నుంచి పైదాకా పోయి మాజీ రాజ్యసభ సభ్యుడు, కేసీఆర్ సమీప కుటుంబ బంధువు, కేసీఆర్కి బినామీగా షాడో ముఖ్యమంత్రిగా పనిచేటువంటి జోగినపల్లి సంతోష్ రావుని కింది నుంచి పైదాకా కోసుకో. అప్పుడు తెలుస్తుంది ఎన్ని వస్తాయా, ఏ విధంగా వస్తాయా అని చెప్పి. చిల్లరగా మాట్లాడతావు. అంత బలుపా, అంత కండకవరం మనకొచ్చింది. ఏం పురుషమని చెప్పి నీ స్థాయి ఏం తెలుసా అసలు? మా గాంధీ భవన్లో పల్లీలు అమ్ముకునే వ్యక్తికి స్థాయి కాదు ఇది. మా గాంధీ భవన్లో ముగ్గురు అమ్ముతారు, పల్లీలు అమ్ముతారు. వాళ్ళకన్నా చిన్న స్థాయిని ఇది. నువ్వా మాట్లాడుతున్నావు? తమ్ముడు కిషాన్, నోరు అదుపులో పొదుపులో పెట్టుకో. చిల్లర మల్లరగా మాట్లాడితే దవడ పళ్ళు రాలుతాయి. నీ దవడ పళ్ళు మంచిగా ఉండాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి కానీ, వారి కుటుంబం గురించి కానీ, కాంగ్రెస్ పార్టీ గారి గురించి కానీ మాట్లాడితే మీ 2 దవడ పళ్ళు రాలుతాయి. ఏ కిష్టిగా అర్థమైందా? నీ 2 దవడ పళ్ళు రాలుతాయి రేవంత్ రెడ్డి గారి కుటుంబం గురించి మాట్లాడితే. ఒక లెక్క ఉంటుంది.
కద్దరేసుకొని కూర్చొని నేను మాట్లాడితే టీవీలో వస్తా, ఫేస్బుక్లో వస్తా, ట్విట్టర్లో మ్యూజిక్ వస్తా అంటే మాట్లాడు. కేసీఆర్ గురించి మాట్లాడు, కేటీఆర్ గురించి మాట్లాడు, మీ హరీష్ రావు గురించి మాట్లాడు, వాళ్ళు చేసినటువంటి అవినీతి గురించి మాట్లాడు. 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని దివాళా తీసినటువంటి అలాంటి వారి యొక్క కుటుంబం గురించి మాట్లాడు. అందరు తెలంగాణ వింటారు. 18 నెలల కాంగ్రెస్ పాలనలో చిల్లర మల్లగా మాట్లాడితే చెప్పాం కదా, నీ 2 దవడ పళ్ళు రాలుతాయి. ధన్యవాదాలు.